గమనించుకోండి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి వెళ్లే ముందు క్లుప్తంగా ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం అందరం ధ్యానిస్తాం. ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, మీ పాదములకు స్తోత్రం. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు ఇప్పుడు నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారు. దయచేసి నీ వాక్యపు లోతులు మర్మాలు వారికి తెలియచేయండి. నిజమైనది, మేలైనది, నాణ్యమైన మీ వాక్యాన్ని మా హృదయం అనే పలుకు మీద వ్రాసుకొని దాచుకొని మా నిజ జీవితంలోని సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకొని మహిమ తెచ్చుకోండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి మరి గ్రహించి మీ వాక్యంలో వాళ్ళు స్థిరంగా నిలబడి మీ బిడ్డలుగా ఎదుగుట కృప చూపమని నజరేయుడైన యేసు నామములో అద్వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని భాగానికి వెళ్లే ముందు మీరు మీ పిల్లలను డిసిప్లిన్లో ఉంచుకోండి. దయచేసి ఎవరు మాట్లాడకండి. ఈరోజు నేను చెప్పే అంశం అందరూ గ్రహించండి. క్రైస్తవ, నీవు త్రాగుబోతువా? గుడికి వస్తారు, త్రాగుతారు. గుడికి వస్తారు, తప్పుడు పనులు చేస్తారు. ఎవరు చెప్పరా? చదువు రాకపోతే టీచర్ బెత్తం పెట్టి కొట్టదా చిన్నపిల్లల? నేను ఇంత మీకు చెప్పకపోతే ఎట్లా? గుడికి వచ్చినప్పుడు క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు లాగానే బ్రతకాలి జీవితంలో. బైబిల్ను ఫాలో అయితే బైబిల్నే ఫాలో కావాలి. మనిషి జీవితంలో 3 అలవాట్లు ఉండదు. నేను తెలుసుకున్న నిజాన్ని మీకు తెలియజేస్తున్నా. బైబిల్ కూడా మనకు అదే చెప్తుంది. తాగుడు ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వాళ్ళకి పురుగు పట్టినట్టే. పురుగు పట్టిన చెట్టుకు నువ్వు ఎన్ని మందులు కొట్టి బిస్కెట్ వేసి కొట్టినా ఆ చెట్టు కాదు. దేవుని వాక్యం ద్వారానే మీరు సరిపడాలి, సరి చేసుకోవాలి. తాగడానికి మనం ఎంత చెప్పినా మనకు బుద్ధి రాదు. వాని మనసు బైబిల్ కూడా చెప్తుంది. మీకు చెప్తుంటా తాగుడు, ఇలా నేను తాగుడు గురించే చెప్తున్నా. మరొకసారి ఈరోజు చెప్పే అంశం గమనించండి. క్రైస్తవ, నీవు త్రాగుబోతువా? చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? చర్చికొస్తారు, తాగుతారు. చాలా మంది ఓ పాస్టర్ అంటాడు, కళ్ళు మీద చేపెట్టుకొని ప్రార్థన చేసుకుంటే ఇంకా పువ్వు అంటాడు. పాస్టర్ని ఇట్లా బోధించినప్పుడు బైబిల్ ఎలా చెప్తుందో మీరు గమనించాలి. బైబిల్ చెప్పేది మనం ఫాలో అయినప్పుడే ఆశీర్వదింపబడతాం, జీవితంలో దీవింపబడతాం. మనము వాక్యానుసారంగా లేకపోతే మనం ఎప్పుడు కూడా భూమి మీద ఆశీర్వదింపబడం. కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు రాని వస్తే ఏమైతే దేవుడు ఆశీర్వదిస్తే ఆపడం ఎవరికరం కాదు. అందుకే దేవుని మీద మనం డిపెండ్ అయిపోవాలి, ఆధారపడి బ్రతకాలి. మనిషి జీవితంలో 3 అలవాట్లు ఉండొద్దు. వ్యభిచారం, తాగుడు, జూదం. ఈ 3టికి ఎవడైతే బానిసైతాడో వాళ్ళ బ్రతుకు చింపేసిన ఇస్తారాకే. మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవ, నీ జీవితంలో ఈ 3 అలవాట్లు ఉండొద్దు. చర్చికొచ్చే బిడ్డలకు ఈ 3 అలవాటు అస్సలే ఉండదు. వ్యభిచారం, త్రాగుడు, జూదం, పేకాట. ఈ 3 అలవాట్లు కనుక గుడికి వచ్చే వాళ్ళకు ఉంటే వాళ్ళ బ్రతుకు వేస్టే. అందుకే బహు భయంగా బ్రతకాలి. ఈరోజు నేను మీకు చెప్పేది, క్రైస్తవ, నీవు త్రాగుబోతువా? బైబిల్ ఏం చెప్తుందో చూడండి. బైబిల్ చిన్నవారు సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను చెప్పడం కాదు, సొలొమోను చాలా మంచి భక్తిపరుడు, జ్ఞానవంతుడైన రాజే చెప్తాడు. అయితే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం ఏం రాయబడింది చూడు. ద్రాక్షరసం వెక్కిరింతల పాలు చేయను, మద్యం అల్లరిని పుట్టించును. మద్యానికి బానిసలై చూడండి చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నవి. ఇవి అందరూ అధికారులు, పెద్దలు గ్రహించాలి, గమనించాలి. బైబిల్లో అనాది కాలంలోనే ప్రభు చెప్పిండు, పిల్లలు బైబిల్ ఏం చెప్తుంది మనకు? మద్యము అల్లరి పుట్టించును. బైబిల్లో సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో
క్లియర్ గా వ్రాయబడ్డది. నువ్వు క్రైస్తవులు అయ్యింది గుడికొచ్చి మళ్ళా సాటుకు పోయి తాగితే నేను చూడకపోవచ్చు. దేవుని కన్నులు ప్రతి స్థలంలో ఉంటవి. జానడు పొట్ట కొరకే నువ్వు సాటుకు తాగితే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? తాగుబోతులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు గారు. ఎవరు చెప్తలేరా మీకు? బైబిల్లో క్లియర్ గా వ్రాయబడ్డది. ప్రకటన గ్రంథం 22:15 చూడండి. నేను చెప్పడం కాదు, బైబిల్లో క్లియర్ గా దేవుడు రాసిచ్చిండు, రాసి పెట్టిండు ప్రతి క్రైస్తవునికి. ప్రకటన గ్రంథం 22:15 చూడండి ఏం రాయబడ్డదు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరాంతకులను, విగ్రహారాధికులను వెలుపల ఉంటారు, పరలోకానికి పోరు. ఈ భూమి మీద మరి బ్రతికినంత కాలమే. ధనవంతుడిని పోయిన వారమే చెప్పిన, ఒరే ధనవంతుడా, నువ్వు తినుచు త్రాగుచు ఇలాగే ఉన్నావు, కానీ వాడు తినేది కట్టే బట్టలు కూడా దేవుడు లెక్క చూసిండు. నేను వచ్చినప్పుడు ఊరు బయటికి 4 ఊరు ఎత్తుకపోయి పూడ్చిపెట్టుతారు, అంతేనా? మనిషి విలువేంతో తెలుసుకో. బ్రతికినంత కాలం దేవుని వాక్యం నేర్చుకో. బ్రతికినంత కాలం దేవుని వాక్యం తెలుసుకోమని నేను మీకు చెప్తున్నా. విగ్రహారాధికులు, మాంత్రికులు, త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కావాలని బైబిల్ మనకు క్లియర్గా చెప్తుంది. క్రైస్తవా, నువ్వు తాగుబోతువా? గుడికి వచ్చినంత మాత్రంలా నీ గుణం మారకపోతే వ్యర్థమని నేను మీకు చెప్తున్నా. బైబిల్ మనకు అదే మనకు నేర్పిస్తుంది. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు. అందుకే ఈ 3 అలవాట్లు క్రైస్తవులకు దేవుని వాక్యం తెలుసుకున్నాం. మీకుండొద్దని నేను ప్రభు వాక్యాన్ని బట్టి ఈరోజు హెచ్చరిస్తున్నా. త్రాగుబోతువా, వ్యభిచారువా, ఇంకా జూదగానివా, ఈ 3 అలవాట్లు మనిషికి మంచి కావాలని నేను ప్రభు నందు చెప్తున్నా. అయితే ఈరోజు ప్రత్యేకంగా తీసుకున్నది త్రాగుబోతుల గురించి. సామెతల గ్రంథంలో సొలొమోను రాజు ఏమని చెప్తుండు? మద్యము అల్లరి పుట్టించును. తాగినోని దగ్గర ఏముంటది? సహనం ఉంటదా? అల్లరి ఎక్కువ ఉంటది. అరే ఊపవాయంగా నీకేంది, వాడు ఇక 3 అంతస్తుల మీద ఉండి మాట్లాడినట్టు మాట్లాడతాడు, అవునా? తాగిన దగ్గర మనం ఎంత మంది చెప్పింది ఆ సమయంలో వాళ్ళకి మన మాటలు అర్థమైతే బైబిల్లో కూడా వ్రాయబడ్డది. తాగినోడు ఏం చేస్తాడు? అల్లరి చేస్తాడు. వానికి డిసిప్లిన్ తెలియదు, భక్తి తెలియదు, భయం తెలియదు, ఎవరనేది కూడా తెలియదు. ఇంకా సొలొమోను అలాగే చెప్తే యెషయా భక్తుడు తాగుడుల గురించి ఏం చెప్తుండో చూడు. 5వ అధ్యాయం 11లో, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11లో, మద్యము త్రాగుదామని వేకువన లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానం చేయు వారికి శ్రమ. శ్రమ వాడు తాగడం ఎప్పుడైనా శ్రమలే ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా భార్య మీద ఉన్న సొమ్ములు తీసుకొని, ఇంట్లో డబ్బులు తీసుకొని, అకౌంట్లో ఉన్న పైసలు తీసుకొని ఉదయమే లేచి సాయంత్రం దాకా తాగడం లేదా ఇప్పుడు? మరి ఎవరు చెప్తారు వాళ్ళకు? తాగొద్దు అని బైబిల్ చెప్తుంది. బైబిల్ను ఫాలో అయ్యే మనం, బైబిల్ను పాటించే మనం శ్రమలు వస్తాయని దయచేసి గుర్తుపెట్టుకోండి. సొలొమోను ఏమంటాడు? తాగేటోడు ఎప్పుడైనా అల్లరి చేస్తాడు అని చెప్తుంది. తాగే వాళ్ళకి ఎప్పుడు శ్రమలు ఉంటాయని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, త్రాగుబోతులు కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు. మీరు త్రాగుడు మీ ఇంట్లో ఉంటే, మీ ఇంట్లో మొగోళ్ళు కానీ ఉంటే దయచేసి చెప్పండి. బైబిల్లో ఇలా వ్రాయబడ్డది, తాగొద్దని చెప్పండి. మారు మనసు పొందండి. మరణం అనేది ఎవరికి చెప్పి రాదు, చెప్పొద్దా? ఎంత చదివినా, ఎంత సంపాదించినా పలానా రోజు పలానా ఇయర్ అంతన అనేది గుర్తా? అందుకే ప్రియుడా, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో. నేను దేవుని వాక్యం మీకు ఖచ్చితంగా చెప్తున్నా, నేర్చుకోండి, తెలుసుకోండి. యెషయా భక్తుడు ఏం చెప్తుండు? త్రాగే వాళ్ళకు శ్రమలు వస్తాయని చెప్తుండు. ఉన్నదంతా ఖర్చు పాలు చేసుకొని, కుటుంబాలను ఆగం చేసుకొని, పిల్లల ఆగం చేసుకొని దివాలా తీయకండి. మీకున్నదాన్ని పొదుపుగా చక్కగా బ్రతకండి.
దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలము తినుచు త్రాగుచు వ్యర్థంగా దయచేసి గడుపుదని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇంకా అదే యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం 7 ఏం చెప్తుందో చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో ఆ భక్తుడు అప్పటి జనాంగానికి చెప్పిండు, ఇప్పుడు ఇలా చర్చకొచ్చే మీకు ఈ విషయాలు తెలియకపోతే ఎలా? అయితే వీరును ద్రాక్షారసము వలన సొక్కి సోలుదురు. చూడండి, తాగినోడు సోలుతాడా మంచుకుంటాడా? తాగినోడు ఎప్పుడైనా సోలుకుంటేనే ఇంటికి వస్తాడు. ఎందుకయ్యా మరి ఇలాంటి తాగుడు పెట్టుడు? ఇది ఖచ్చితంగా కరెక్టా? సమాజానికి తాగుడు అనేది పెద్ద విషపురుగా ఉన్నది. బైబిల్లో కూడా మనకు క్లియర్ గా ఈ రోజు కాదు, యెషయా భక్తుడు అలనాడే చెప్పిండు, తాగుడు సోలుకుంటా మద్యం వలన తత్తరపడుకుంటా సోలుకుంటూ వస్తాడు. వాడికి వాడు ఎక్కడ ఉన్నదో తెలియదు, వాడు కప్పల పడ్డదో తెలియదు, రాయదాకింది తెలియదు, సోలుకుంటా ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటూ వస్తారు. అదే హైవే అయితే పడితే ఎట్లుంటుంది పరిస్థితి? మరణమే కదా వారి గది. భక్తులు ఆనాడు ఈ అనాది కాలంలోనే ప్రవచించి రాసిండు. ఈ మాటలు చెప్పింది ఎవరు? యెషయా ప్రవక్త చెప్పిండు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘస్థులారా, క్రైస్తవులైన మీరు తాగుడు బానిసలు కాకండి. తాగినోడు తత్తరపడి సూరుకుంటూ ఇంటికి వస్తాడు. అంత ఓవర్గా తాగి కుటుంబం తెలియదు, పిల్లలు తెలియదు, ఏమీ తెలియదు. ఇలాంటి వారికి శ్రమలే ఉంటాయి. నేను మీకు చెప్తున్నా, నిజాయితీగా తాగకుండా ప్రార్థనా పూర్వకంగా భక్తిగా విశ్వాసం నుండి ఏ తెగులుని గుడారము సమీపించదు. తాగడానికి తత్తరపాటు సూర్యుడు నేను అక్కడ కనబడుతుంటారు. వాళ్ళకి ఎవరు చెప్పరా దేవుని వాక్యం? అంతమంది పాస్టర్లే కదా తాగొద్దు అని చెప్తే వింటారా? మరి అలనాడు సొలొమోను భక్తుడు తాగితే అల్లరి పుట్టించడం జరుగుతుంది. తాగిన దగ్గర పోయి మనం ఏమైనా పక్కరిసేవాడు అల్లరే అంటాడు, అల్లరే చేస్తాడు. అవునా? మరి ఇంకా ఇక్కడ యెషయా భక్తుడు కూడా తాగినోళ్ళలో ఇంకా ఎప్పటికీ శ్రమలే ఉంటాయి. మళ్ళా తాగినోడు ఎప్పటికీ తత్తర పడుకుంటా చూసుకుంటుంటాడు. అదే 29వ అధ్యాయం 9 చూడండి. యెషయా ఏమంటాడు? యెషయా గ్రంథం 29వ అధ్యాయం 9వ వచనంలో, జనులారా తేరి చూడండి. ఈ విషయాలు యెషయా భక్తులు చెప్తాడు. ఓ ప్రజలారా, ఈ నేను చెప్పే మాటలలో ఏమన్నా దోషం ఉన్నదా కనిపెట్టి తేరి చూడండి, కళ్ళు తెరిచి చూడండి. చూడండి, తాగడానికి అలవాటు ఉంటే వాడు తాగినాక వాడు ఏం చేస్తాడు? తురుక్కుంటూనే ఉంటాడు. అవునా? వాడికి ఏ పని మీద జోడు ఉండదు. అవునా కాదా? ఇప్పుడు తాగిన పరిస్థితి చూడండి. ఆ రోజు యెషయా భక్తులు చెప్తే ఈ రోజుగా మరి దైవజనులు అనేవాడు, పాస్టర్లు అనేవాడు, సువార్థికులు అనేవాడు ఎలా సమాజాన్ని మార్చలేకపోతుండ్రు. ఈ భారం అంతా ప్రతి ఒక్క క్రైస్తవుల మీద ఉన్నది. దయచేసి తాగకండి. మరి మీరు మంచి పరిశుద్ధులుగా బ్రతకాలని, నీటితో ఉండాలని నేను ఈరోజు మీరు హెచ్చరిస్తున్నా. త్రాగుబోతులు, విగ్రహారాధకులు, వ్యభిచారులు దేవుని రాజ్యానికే వారసులు గారు. ఈ భూమి మీద 60-70 ఏళ్ళు ఉంటాం వచ్చి, బహుశా అధిక బలం ఉంటే 70-80 అయినా ఆయాసము వారిలో ఉన్నాయి. ఇంకొక 30 ఏళ్ళ వరకు ఈ రూపం ఉంటుందా మనకు? ఆలోచించండి. జానుడు పొట్ట కొరకే పొద్దంతా పనిచేసి వచ్చిన కూలిని పెట్టుకొని తాకుంటా కుటుంబంలో పిల్లలను కనిపించలేక, ఉన్నత స్థాయికి పిల్లలను పెంచలేక నీ కడుపుకే నువ్వు బానిసం అయితే ఎవరు చెబుతాడు నీకు బుద్ధి? అందుకే నేను ప్రభు వాక్యాన్ని బట్టి ఈరోజు చెప్తున్నా, నా ప్రియులారా, తాగుబోతులు కాకండి. చర్చికి వచ్చే మీరు పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకండి. ఇప్పుడు ఇద్దరు భక్తులు తాగితే అల్లరైతుంది, త్రాగితే శ్రమలు, తత్తరపాటు చోరుకుంటూ ఉంటుంది, తాగుతుందని యెషయా భక్తుడు మరి సొలొమోను భక్తుడు చెప్పాడు. ఇంకా నేను ఇర్మియా భక్తుల దగ్గర తీసుకుపోతాం. 51:30 ఇర్మియా కూడా చెప్తాడు. ప్రతి దైవజనుడు తాగుడు గురించి చెప్పిండు. 51వ అధ్యాయం 39వ వచనం చూడండి. బైబిల్సిన వారు తెరిచి చూడాలి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 39లో ఏం రాయబడి ఉంది?
చూడండి, దేవుడిగా బాగా చూస్తాడు. తాగినోడికి మత్తు ఎక్కువ ఉండదు, మత్తు బాగుంటుంది. వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? మత్తు కలగ చేసి అట్లనే మొత్తి పాడేస్తాడు. ఇక అందుకే తాగినోడికి మత్తు ఎక్కువ ఉంటుంది. మీరు ఆ తాగుడు, ఆ మద్యానికి బానిసలు కావద్దని వాక్యం మనంగా హెచ్చరిస్తుంది. అదే ఇంకేం చెప్తాడు? 25:16 చూడండి, త్రాగిన వారు వెర్రివారైతారు. చూడండి, లేఖనాలు గమనించాలి. 25వ అధ్యాయం 16 చూడండి, దేవుడికి ఎంతగానో చెప్తాడు. అరే, దేవుడు మానవులను ఎట్లా చేసింది తెలుసా? తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున మానవులను భూమి మీద 75 ఏళ్ళు బతికిరమ్మని తోలితే వీడు దేవుడిని మర్చిపోయి, ఆ సృష్టికర్తని మర్చిపోయి తాపుకుంటా మొత్తం చొక్కి సోని మద్యం తాగి వెర్రి వాడిని అయిపోతారు. అవునా కదా? ఈ సమాజానికి మనం ఇచ్చే సలహా ఏంది? తాగొద్దని చెప్పాలి. తాగొద్దు. ఇందులో తాగితే వెర్రి వాడిని అవుతారు, మత్తు వస్తుంది. సొక్కి సోని ఎక్కడ పడతారో తెలియదు, మనకి కంప తెలియదు, బాట తెలియదు, కుటుంబాలు ఆగమైపోతున్నాయి. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదువుతుంటే ప్రతి దైవజనుడు ఎలా హెచ్చరించిండు, ఎలా చెప్పిండో మీరు గమనించండి. వారు తప్పదా సోలిపోతారు. చూడండి, వాళ్ళు వేరే వాళ్ళు అవుతారు. తాగినోడికి మనం ఎన్ని మంచి మాట చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా? కాదు. వాడు ఫుల్ డ్రింక్ చేసి ఉంటాడు కాబట్టి మనం వాళ్ళని ఎంత చేయాలంటే తాగకుంటే చేయాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం మీద ఉంటుంది. ఎవరైతే తాగకుండా చక్కగా బ్రతుకుతారో వాళ్ళు మంచిగా ఉంటారు. తాగుడు అనేది నీ జీవితంలో అంటు పెట్టుకున్నావు అనుకో, ఈ 3 అలవాట్లు, తాగుడు, వ్యభిచారం, జీవితం, ఈ 3లో ఏ క్రైస్తవుడు అయితే ఇరికిపోయిందో పురుగు పెట్టిన చెట్టే. నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈ 3 అలవాట్లు దయచేసి వీటికి మీరు బానిసలు కాకండి. బానిసలు అయిందనుకో నీ కుటుంబం, నువ్వు 1,00,000 రూపాయలు ఉద్యోగం చేసినా పర్వాలేదు, ఈ 3లో ఏ ఒక్క లక్షణం అంటినా కథమే. నాకు 1,00,000 రూపాయలు వస్తాయి, పెన్షన్ వస్తుంది, ఇది వస్తుంది, పొద్దుగులా రాకుంటుంటే తర్వాత నీ లైఫ్ అవుట్ అవుతుంది. అందుకే బైబిల్ చెప్పేది ఖచ్చితం. క్రైస్తవ వాళ్ళు గుడికి వచ్చినప్పుడు నీ జీవితంలో త్రాగుడు ఉండొద్దు, వ్యభిచారం ఉండొద్దు, జూదం ఉండొద్దు. మారు మనసు పొందండి, రక్షణలోకి రండి. ఇప్పుడు హోషేయ గ్రంథం ఇండెక్స్ చూసుకోండి. బైబిల్స్ ఉన్న వారు హోషేయ భక్తుడు ఏమంటాడో చూడండి. 4వ అధ్యాయం 11లో హోషేయ 4వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. బైబిల్స్ ఉన్న వారు చదవండి. ఎవరైనా బైబిల్ తింటే మీరు బైబిల్ చదవడం నేర్చుకోవాలి, వాక్యం లోతులో విలువలు తెలుసుకోవాలి. చూడండి, తాగడానికి మది వెళ్ళిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పడం కాదు, బైబిల్లో లేఖనాలు ఎత్తి మీకు ఇలా చూపెడుతున్నా. వ్యభిచారం చేయడం చేతను, ద్రాక్షారసము త్రాగుట చేతను, మద్యపానము త్రాగుట చేతను వారు మతి చెడిపోతుంది. వింటున్నా? ఈ పాపాలనేది క్రైస్తవ జీవితంలో ఉండొద్దు. దేవుణ్ణి తెలుసుకొని చర్చకొచ్చేవారు పరిశుద్ధులుగా పాపం అంటకుంటూ ఉండాలి. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. కుమారి పురుగును చూసిందా? అది బురదలే ఉంటుంది కానీ బురద అంటారా? అంటది. బురదలేని ఉండదు ఆ కుమారి పురుగు, కానీ బురద అనిపించుకోదు. లోకంలో ఉంటున్నాం, తాగుడుల మధ్య ఉంటున్నాం, వ్యభిచార మధ్య ఉంటున్నాం. వాళ్ళకు మనం సొసైటీకి మనం మంచి చెప్పాలి కానీ చెడు చెయ్యొద్దు, చెడు అనొద్దు. మనం ఇతరులకు మాదిరిగా ఉండాలి. క్రైస్తవుడు అంటేనే క్రీస్తును బోధిన బిడ్డలు. యేసు ప్రభు ఏ రీతిగా అయితే ఈ లోకంలోకి వచ్చి మనకు మంచి చెప్పిండో మనం ఇతరులకు దారి చూపే వాళ్ళంగా ఉండాలి. కానీ అరే నువ్వు గుడికి పోయి నువ్వు మొన్న రాలేదు అంటే నీ వినుకుంటారా? నువ్వు గుడికి పోయి నీ పాపం చేసావు కదా అని ఇట్లుంటే నీకు పరువు ఉంటుందా? క్రైస్తవ చెడ్డదని కొట్టి సమాజం దూషించారా? అందుకే
క్రైస్తవ జీవితం నొప్పురవ్వలా ఉండాలి. ఎలా ఉండాలి? నొప్పురవ్వ ఎట్లుంటది క్రైస్తవ జీవితం? అందుకే యేసు ప్రభు మీరు లోకానికి వెలుగైనారు అని చెప్పిండు. వెలుగుతూ ఉండాలి, ఇతరులను వెలిగిస్తూ ఉండాలి, మంచి చెప్తూ ఉండాలి, మంచి చేస్తూ బ్రతకాలి. మనం త్రాగే వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది? గుడి కొత్తవు, సాటుకు తాగుతావు, దేవుడు ఒప్పుకుంటాడా? పరలోకం ఇస్తారా? ఎవరు చెప్తారా మీకు? బైబిల్లో ఎంతమంది దైవజనులు చెప్తారు, తాగినోడికి మతి చెడిపోతుంది, తాగినోడికి అల్లరి ఎక్కువ పుట్టిస్తాడు, తాగినోడు దూరుకుంటా ఎక్కువగా పడిపోతాడు. ఇదంతా బైబిల్ ఉన్నదా లేదా? త్రాగినోళ్ళకు శ్రమలు ఉంటాయని బైబిల్ ఉన్నదా లేదా? మరి ఇంకా మీరు ఇంకా మీ భర్తలను, మీ పిల్లలను, వాడు మా ఊడు పొద్దుపోయి చుండియాల కొద్దిగా తాగినంటే ఒప్పుకుంటావా? వద్దు బిడ్డ, కావును మనకు అది అలవాటు చేసుకోవద్దని చెప్పాలి. వాక్యం అదే నేర్పిస్తుంది. దయచేసి క్రైస్తవ, నీవు త్రాగవద్దు కావద్దని నేను హెచ్చరిస్తున్నా. ఇంకా చూడండి, 1 తిమోతిలకు రాసిన పత్రిక బైబిల్స్లో వారు చూడండి, కొత్త నిబంధనలో 1 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 ఏం రాయబడిందో చూడండి. చూడండి, ఈ తిమోతి భక్తుడు ఏం చెప్తాడు? మద్యపాన ఆసక్తులై ఉండొద్దు అని చెప్తుంది. చెప్తుండగా ఇలా మరి సంఘానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్ని కాంతం ఇస్తున్నావు, మొక్కులు చెల్లిస్తున్నావు, బాగానే ఉంది. కానీ సాటుకు తాగితే దేవుడు లెక్క చూడడా? బైబిల్ ఏం చెప్తుంది? మద్యపాన ఆసక్తులు కావద్దని తిమోతి పత్రికలో మనకు క్లియర్ గా రాసిండు. అందుకే క్రైస్తవ, నువ్వు త్రాగుబోతువా? సరే, ఇన్ని రోజులు తాగినవచ్చు, ఇప్పటికైనా నా మాట విని సరి చేసుకో. ప్రియుడా, సహోదరుడా, నీకు దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టినని నీకు ప్రభు నన్ను చెప్తున్నా. తప్పిపోయిన కుమారుడు చూడు, డబ్బు ఉన్నప్పుడు తండ్రి గుర్తు రాలే, వచ్చిందా? ఎవ్వరు రాలే. ఉన్నదంతా దోస్తులతో కలిసి తాగి చివరికి ఏం తిన్నాడు? పండులు తినే పొట్టు తిన్నాడు. నా మాటలు ఇవ్వాలి, నీకు వేరే మాటలు కావచ్చు, నేను తాగమని నీకు డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ నేను చెప్పే మంచి మాటలు నీ హృదయం అనే పలక మీద రాసుకో, దాసుకో. తాగొద్దు, ఏ బిడ్డలు కూడా తాగొద్దు. ఏ ఇంట్లోనైతే ఎవరైతే సాటుకు తెచ్చి తాగుతారో ఖచ్చితంగా లాసే, శ్రమలే. అంతేకాదు, ఇవాళ కొద్దిగా తాగుతాయి, రేపు ఇంకో కొంచెం, తర్వాత భూములు అమ్ముకోతారు, తర్వాత జాగాలు అమ్ముకోతారు, తర్వాత భార్య మీద నగలు అమ్ముతారు. తాగులంటే ఎంత దూరం తీసుకుపోతుంది? ఈ 3 అలవాట్లు క్రైస్తవులకు ఉండొద్దు. తాగుడు, వ్యభిచారం, జూదం, ఈ 3 దేనికి చూసుకో. క్రైస్తవ, నువ్వు గుడికి వచ్చినంత మాత్రంలో భక్తులు అని నేను అన్నాడు, దేవుడు కూడా అన్నాడు. తీర్పు రోజు ఉన్నది, సరి చేసుకో, నీ బుద్ధి మార్చుకో, నీ గుణం మార్చుకో. ఎందుకు చెప్పనా? తీర్పు రోజు దగ్గర ఉంటుంది. అందరం దాన్ని సచ్చినాక లెక్క చెప్పాలి. సకల గోత్రంలో వారు ఆయన ఎదుట పోగు చేయబడతారు. నువ్వు గుడికి వచ్చినా, గుడికి రాకపోయినా, బైబిల్ చదివినా, చదవకపోయినా, నిన్ను ముట్టించింది దేవుడు తాగడానికి, ఇష్టం ఉన్న పని చేయడానిక? ముట్టించినోడు ఎక్కడగా? 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఏం చేసినావు అని అడగరా? మీ ఇంట్లో దేవుడు నేను భూమి మీద 70-80 ఏళ్ళ ఇచ్చినప్పుడు అడగడా? ఆయన సర్వాధికారం ఉన్నది. ప్రియుడా, నువ్వు త్రాగుబోతు కాపు, వ్యభిచారులు కాపు, జూదగాడివి కాపు, ఈ 3 నువ్వు ఉంటే దేవుని రాజ్యాన్ని పోవని తెలుసుకో. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా శ్రమలు, కష్టాలు, రోగాలే వస్తాయి. అందుకే మంచి మార్గంలో నడువు, ప్రభు మార్గంలో నడిచి ప్రభు బిడ్డగా నువ్వు ఎదిగి ఆశీర్వదింపబడు. అదే తీతుకు రాసిన పత్రిక కూడా చూడండి, దాని పక్కగా ఉంటది. తీతుకు రాసిన పత్రికలో తీతు ఏమంటాడు? 1:7 చూడండి. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. స్వేచ్ఛపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడు. చూడండి, ఒక అధ్యక్షుడు, ఒక ఉన్నత అధికారి ఎట్లుండాలి? మద్యపాని కావద్దు. అక్కడ రాయబడ్డది. ఒక ఉన్నత స్థాయిలో నువ్వు ఉండే వ్యక్తి అయితే, సంఘ పెద్దలే సాటుకు తాగితే ఈ సంఘం ఉంటుందా చక్కగా? బయట ఏం చెప్తుంది?
ఎవరు చూస్తలేరని పాస్టర్ గారు మూతి మూసుకొని పక్క పోయి తాగొచ్చి మూతి మూసుకొని చెప్తా. నేను కాదు చూసేది, అక్కడ వాక్యం చెప్తుంది. మళ్ళీ చదువు బ్రదర్. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. నిందారహితుడై ఉండాలి. ఏ వ్యక్తిని మీ ఇంట్లో ఏ వ్యక్తి చూపించినా ఏ లోపం దొరకద్దు. అట్లా నిందారహితుడై ఉండాలి. సంఘంలో సమాజంలో ఎక్కడున్నా క్రీస్తు బిడ్డల వాళ్ళని వెలుగుతూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి, దేవుని వాక్యం చెప్తూ ఉండాలి. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఏం చెప్తుంది? నిందారహితులై ఉండాలి. ఎట్లుండాలి? నిందారహితుడు ఉండాలను. అతడు స్వేచ్ఛపరుడును, దుఃఖోపియు, మద్యపానియు, మద్యపానం చేసేవాడుగా ఉండడానికి వీలే లేదు. అక్కడ అట్లాంటి సంఘంలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తీర్పు వాటిగా చెప్తుండ్రు. యేసు ప్రభు ఏం చెప్పిండో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6:25 చూడండి. యేసు ప్రభు కూడా చెప్పిండు. మత్తయి సువార్త 6:25 అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో చూడండి. క్రైస్తవులకు ఎవరికి బాధలు ఉండదు. ఏం తినాలి, రేపు ఏం కట్టుకోవాలి, ఏం తాగాలి అని మీ ప్రాణాల గురించి మీరు చింతపడకూడదు. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో గింటలు కొద్ది రైస్ చేసుకుంటాం, బస్తాల కొద్ది స్టాక్ పెట్టుకుంటాం. అడవిలో ఉన్న పిల్ల ఏం పెట్టుకుంటుంది? ఇసిరిసిరి చలి పెడుతుంటే పెద్ద దుప్పట్టు కప్పుకొని మనం ఇంట్లో ఉంటాం. బాగా చలి వచ్చినప్పుడు ముసురు పెట్టినప్పుడు 3-4 రోజులు ముసురు పెట్టినప్పుడు ఆ పక్షి పిల్లలు ఎలా ఉంటాయి? దాని గూడెంత ఉంటుంది? మనం ఇంత పెద్ద స్టాక్లు పెట్టుకొని ఉంటాము. దాని గూడెంత ఉంటుంది? ఏమి తిందుమో, ఏమి త్రాగుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకండి. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి అని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇంత ఆకాశ పక్షులు చూడండి, అవి వింతకు పోయే వాటికి కొట్లు లేవు, గర్సలు లేవు, గుమ్మలు లేవు. అన్నున్న మనకే రంగు ఏంటేది ఎందుకు? వాటికి ఏమని ఉంటుందా? ఈరోజు ఎండెక్కి వచ్చిందనుకో, తలనొప్పి ఇచ్చిందనుకో, ఆ రాత్రి అది ఏ డాక్టర్ దగ్గర పోతుంది? చూడండి, మనం ఏదో డాక్టర్ దగ్గర పోతున్నాం. మరి వాటికి డాక్టర్ వద్దా? వాటికంటే మీరు శ్రేష్ఠులు. నేను ఒకటే చెప్తున్నా, దేవుని మాటలు మీ హృదయంలో ఉంటే ఏ తెగులుని గుడారము సమీపించదు. తప్పు చేయనప్పుడు, జీవితంలో తప్పు చేయనప్పుడు గురువుతోటి బుద్ధులాడవచ్చు. వింటున్నా? తప్పు చేసినప్పుడే మన ఫేస్ వాల్యూ మారిపోతుంది. వింటున్నావా? అందుకే క్రీస్తులో నిజాయితీగా, వాక్యానుసారంగా, ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో పట్టుదల కలిగి ఉండాలి. తప్పు చేసుకొని అయ్యా నాయనని ఈ తప్పు పోవాలని ఏదో మొక్కులు చెల్లించుకోవడం ఎందుకు? తప్పిపోయిన కుమారుడు బలం ఉన్నది, ఒంట్లో డబ్బు ఉన్నది, డాడీతో పంచుకున్నాడు. చివరికి దేవుడు అంటే లెక్కలేదు ఉన్నదా? ఎవరంటే లెక్కలేదు. హాయిగా తింటూ త్రాగుతూ అంత ఖర్చు పెట్టేసిండు. అప్పుడే ఖర్చు అయినప్పుడే కరువు వచ్చేసింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడ జీతం ఉంచుకుందామంటే ఎవరు ఉంచుకోలే. ఒక్కడు మాత్రం పందుల కాడులు కొరా అని చెప్పిండు. ఆ పందులు గుడ్లకి వెళ్ళి తింటుంటాయా? మేకలో గొర్రెలాగా ఇవ్వగానే తోగట్టుకున్నాయా? గుడ్లకి వెళ్ళి ఆ పందులు ఒక్కటే ఉరుకుతాయి. అవి ఊర్లో మీ అందరికీ తెలుసు. వాటిని ఉరుకుతుంటే వాటి ఇంకా ఉరికి ఉరికి వాటికి పెట్టే పొట్టు దీన్ని బుద్ధి తెచ్చుకున్నాడు. నేను చెప్పే మాటలను బట్టి త్రాగుతున్నారా? బుద్ధి తెచ్చుకోండి. మీ కుటుంబాలను, మీ పిల్లలను చూసైనా మార్పు పొందండి. ఎవరు చెప్తారు? మరి ఎవరు చెప్తారు? మీ పిల్లలు రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళను ఒక ప్రయోజకులుగా చేయండి, విద్యావంతులుగా చేయండి, నర్సులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉన్నత స్థాయిలో చదివించండి. నువ్వు తాగేది ఎందుకు వేసుకుంటే మీ పిల్లలకు ఉపయోగం కాదా? అందుకే నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, రావుపోతులు గుడికి వచ్చి కూడా గుణం మారకపోతే వ్యర్థమని చెప్తున్నా. బైబిల్ నేను చెప్పడం కాదు, బైబిల్ అదే లేఖనాలు చెప్తుంది. త్రాగుబోతనం అంటే అన్నిటికీ అనర్థాలే. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11లో
ఏం రాయబడి ఉన్నదో చూడండి. బైబిల్ చూస్తే మనకు తెలుస్తుంది. లేఖనాలు గమనించండి, గ్రహించండి. సహోదరుడు అనబడిన వాడైనను, జారుడు గాని, వ్యభిచారి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకుని వాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చెయ్యొద్దు, భుజింపకూడదు. ఇది ఎవరు చెప్పిండు? అపోస్తలుడైన పౌలు చెప్పిండు. చూడండి, త్రాగుబోతు గాని, తిట్టుబోతు గాని, వ్యభిచారి గాని అయ్యుంటే, దోచుకునేవాడు గాని అయ్యుంటే అటువంటి సాంగత్యం చేయొద్దు అని కూడా మనకు చెప్తుంది. ఇది చూడండి, నేను మీకు 99 చెప్పి రోజు పోయి తాగే కాడ కూర్చుంటానని మీరు ఏమంటారు? తాగోదే అంటారు. అందుకే దావీదు ఏం చెప్తాడు? దుష్టుల ఆలోచన చొప్పున నిలవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక అంటాడు. ఇది పరిశుద్ధ స్థలం, ఇది దేవుని మందిరం. నీ గుణం మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి. అందుకే ప్రియుడా, దయచేసి మీలో ఎవరైనా తాగుబోతులు ఉంటే ఇప్పుడు మీ గుణం మార్చుకోండి, మీ బుద్ధి మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి. బైబిల్ ఏం చెప్తుంది? తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, ఇంకా జారుడు కానీ, వ్యభిచారి కానీ, విగ్రహారాధికుడు కానీ మీలో ఉంటే అతనితో సాంగత్యమే, సావాసమే చేయదని వాక్యం చెప్తుంది. వాటితో భుజించొద్దు కలిసి కూడా అని చెప్తుంది వాక్యం. నేను మీకు కొత్తగా చెప్తలేను. బైబిల్ లేఖనాలు ఇలా తీసి అర్థం ముందు నేను ముందు పెడుతున్నా. ప్రతి వారు ఈరోజు నేను చెప్పే వాక్యాన్ని బట్టి, క్రైస్తవా నీవు త్రాగుబోతువా, దయచేసి మార్చుకో. లేవికాండంలో కూడా 10వ అధ్యాయం 4-8 వచనంలో చూడండి. లేవికాండం 10వ అధ్యాయం 8వ వచనం చూడండి, ఏం రాయబడ్డదో. మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండానట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. చూడండి, త్రాగుడు మనకు పనిచేయదు. నీవు, నీ కుమారులు, నీ బిడ్డలు మీరు మంచిగా బ్రతకాలి అంటే బైబిల్ ఏం చెప్తుంది? ప్రత్యక్ష గుడారంలోకి వచ్చేటప్పుడు మీరు తాగొద్దు. దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు మీరు తాగితే దేవుడు ఒప్పుకుంటాడు అనుకుంటారా? అక్కడ మళ్ళీ వచ్చినాం, మీరు చావకుండునట్లు మీరు మంచిగా బ్రతకాలని దేవుడి ఆజ్ఞలు ఇచ్చిండు. నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. ద్రాక్షరసం గాని మద్యం గాని త్రాగొద్దని చెప్తుండు. వింటున్నా? మద్యము అది తాగునికి ఒక దీపం పెడితే 2 కనబడతాయి. అవునా? మనం ఎంత మంచిగా అట్లగలన్నా ఇట్లా బాగుంటే అట్లా నాన్నవాడు అల్లరే చెప్తాడు మన మీద. తాగిన టచ్ చేసి చూడండి నన్న పరిస్థితులు ఎట్లుంటాయో. బాగా వాడికి బాట దొరకది. మనం ఇంటికాడ పోయి తోలొచ్చినా కూడా వాడు అక్కడ ఉంటాడా? అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు చెప్తున్నా, త్రాగుబోతులు మనలో ఎవరైనా ఉంటే చాలా ఘోరంగా ఉంటారు. ఇంకొకటి కూడా నేను మీకు చెప్తా. ఆదికాండం తీసుకొని త్రాగుబోతుల పరిస్థితి ఎట్లుంటుందో చూడండి. 9:21 చూడండి. అంత మీకు ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వకపోయినా షార్ట్గా చెప్తున్నా. వస్త్రహీనుడైతే గుడారంలో పండుకున్నాడు. చూడండి, ద్రాక్షరసం మద్యం తాగి వస్త్రహీనుడై బట్టలు ఇక్కడ కట్టుకోవాలి కూడా తెలియదు వానికి. తప్పదాగినప్పుడు వానికి బట్టలు కట్టే పరిస్థితి తెలియదు. వాడిని ఎవరు కొట్టింది కూడా తెలియదు. నేను చెప్పడం కాదు, ధైర్యం లేదా? తాగినప్పుడు ఈమె భార్య, తల్లి, పిల్ల అనేది కూడా తెలియదు. వాక్యం చూడండి, నేర్చుకోండి. అందుకే తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు గారు. తాగినప్పుడు తాగడానికి పరలోక రాజ్యం ఉండదని కూడా నేను ప్రభు వాక్యాన్ని కూడా చెప్తున్నా. మనలో ఎవరైనా ఉంటే దయచేసి తాగుడుకు దూరంగా రండి. ప్రభు గారిని చూడండి. ఈ 70-80 యాత్రలో దేవుని మార్గం తెలుసుకొని పరిశుద్ధులుగా, భక్తులుగా, విశ్వాసులుగా నీ నిజ జీవితంలో నువ్వు క్రీస్తుని తెలుసుకోవాలని హెచ్చరిస్తూ దేవుడు ఈ వాక్య భాగం మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ముగిస్తున్నా, ప్రార్థించుకున్నాను.
జీవం గల మా తండ్రి, మా ప్రభువా, నీ పాదములకు స్తోత్రం. అవును ప్రభా, మాలో ఎంతమంది అయితే త్రాగుబోతులు, వ్యభిచారులు, జూదగరులు, విగ్రహారాధికులు, అబద్ధములు ప్రేమించి జరిగించే వాళ్ళు ఉన్నారు. దయచేసి నీ మార్గం వారికి తెలియజేయండి. ఈ దీనిని మరుగు చేసుకోండి ప్రభా. మేము నీ మార్గంలో నడిచే భాగ్యం దయచేయండి. బిడ్డలు విన్నారు, దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం, సరి చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈరోజు తాగుడు గురించి నీ వాక్యాన్ని మేము క్లుప్తంగా ధ్యానించాం. ప్రభా, తాగుడు క్రైస్తవులకు అస్సలే కలదని వాక్యం మాకు నేర్పిస్తున్నావు. మద్యంతో మత్తుడై ఉండదని సెలవించావు. అవును తండ్రి, మాలో మద్యం తాగేవారు ఎవరైనా ఉంటే మంచి మార్గంలో నడిపించండి, నీ త్రోవలో నడిపించమని, విన్న వాక్యంలో వారు వినికిలో ఆశీర్వదించమని యేసు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.